ఈరోజు మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఇంచుమించు ఇక్కడ 70 నుంచి 100 మంది డాక్టర్లతో పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలని అధికారంలో లేకపోయినా నిస్వార్థంతో ప్రజల్లో ఎప్పుడే ఉండే నాయకుడు ఎవరనంటే మీరు వెనకాల చూస్తున్నారు కదా, మాజీ ఎంపీ భరతరామ్ గారు. అటువంటి నాయకుడు మొన్న జాబ్ మేళా సంవత్సరానికి 6-7 ఇటువంటి జాబ్ మేళాలు కానీ మెడికల్ క్యాంపులు కానీ పెట్టి ఆయన ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండి చెయ్యాలనుకునే గొప్ప నాయకుడు. చాలామంది ఓడిపోయాక హైదరాబాద్ వెళ్ళిపోవడం, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం, అక్కడ మళ్ళీ కూడబెట్టుకుని వచ్చి అధికారం వచ్చాక మళ్ళీ ఇక్కడ కూడబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలా ఎప్పుడూ లేదు. రాజమండ్రిలోనే ఉంటాడు. ఫోన్ చేసి అన్న ఇది నా పని అంటే ఆయన రావడం కానీ లేకపోతే మమ్మల్ని ఆఫీస్కి రమ్మడం కానీ చేసి ఆ పని చేసేదాకా వదలడం. ఇంకొక ముఖ్యమైన విషయం, అధికారం దేనికండి? ఒక విషయం, అధికారం అన్నది ప్రజలు వేసే ఓట్ల వల్ల నగ్గేది. ఆ రోడ్లు ఇవి కానీ ప్రజల్లో ఉండే నాయకులు కొద్దిగా మంది మాత్రమే ఉంటారు. అందులో మొట్టమొదటగా రాజమండ్రి నుంచి వినిపించే నాయకుడు మార్గాని భరతరామ్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది కేకులు కానీ అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ చేస్తారు. అదేమీ కాకుండా ఆయన సొంత ఖర్చుతో హైదరాబాద్ నుంచి కానీ పెద్ద పెద్ద నగరాల నుంచి హార్ట్ డాక్టర్స్, ఐ డాక్టర్స్ని, అలాగే కిడ్నీకి సంబంధించిన డాక్టర్స్ని ఎంతోమందిని వాళ్ళ రాయమండ్రి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ దగ్గరికి ఇవాళ 5,000 మంది ఇక్కడ ఉచిత వైద్యం చేయించుకుని మీకు కనబడుతుంది. అక్కడ మందులు ఇంకా తీసుకోవడానికి జనం నుంచి ఉన్నారు. ఇంకా డాక్టర్లకి ఎక్కడెక్కడికి వెళ్ళాలని కూడా సజెషన్లు ఇచ్చి వాళ్ళకి మందులు ఇప్పించి ఇవాళ ఇందాక చూసినట్టుకున్నారు. ఒక అమ్మాయికి లంగ్స్ ప్రాబ్లం వస్తే ఆయన పక్కనున్న కార్యకర్తలు ప్రోత్సహిస్తే ఒక ఆవిడ బంగారపు చైన్ ఇచ్చింది. అలాగే నేను నా వంతుగా 10,000 రూపాయలు డోనర్ చేశాను. అలా ముస్లిం వర్గం నుంచి ఒక 50,000 రూపాయలు డోనర్ చేశాను. అలా బిల్డర్ చిన్న గారు ఫ్రెండ్ సర్కిల్ నుంచి 10,000, అలా అమీర్బాయి ఒక 50,000 అలా డోనర్ చేశారు. ఏంటి ఈ స్టేజ్ మీద చెప్పినందుకు అలా చాలామంది డోనర్స్ వస్తారు. ఆ అమ్మాయిని ఇంకా బతికించడానికి డోనర్స్ ఇస్తారు. డోనర్స్ చేయలేని వాళ్ళు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడి అనుగ్రహం కూడా ఆ అమ్మాయి మీద ఉండాలి. ఒకే ఒక విషయం చెప్తున్నాను, ప్రజల్లో నిత్యం ఉండే మా నాయకుడు చాలామంది అలా అవాకులు పొరాకులు పేల్తారు. మైకి పెట్టగానే పేలివాళ్ళు పేల్తారండి. వర్క్ చేసి చూపించేవాడు మాత్రమే నాయకుడు. అధికారం శాశ్వతం కాదు. మళ్ళా చెప్తున్నాం, ఎవరికి ఇవాళ తమిళనాడు చూశారు మీరు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు మార్పు అన్నది 24 గంటల్లో మాత్రమే వస్తుంది. అది మాకు ఎప్పుడూ ఉంది. మేము మాత్రం భరతరామ్ గారి పుట్టినరోజు ఇలాగా ఎంతోమందికి సేవ చేస్తూ ఆయనతో పాటు ఆయన టీం కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు.